నంద్యాల పట్టణంలోనే ఎస్పీవై రెడ్డి ఆగ్రో ఫ్యాక్టరీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు మద్యం షాంపిళ్లను సేకరించి కొన్ని రికార్డులను పరిశీలించిన అధికారులు. ప్రజా ఫిర్యాదులను మనసు పెట్టి పరిష్కరించండి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 201 ఫిర్యాదులు సమస్య పరిష్కారం కృషి అధికారులకు చెమటలు పట్టిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. లోన్ యాప్ వేధింపులు భరించలేక అదృశ్యమయ్యాడు సచివాలయం ఉద్యోగి. మిస్సింగ్ కేసు నమోదు ఆచూకీ కోసం గాలిస్తున్నాం 3 టౌన్ సిఐ నరసింహులు. నంద్యాల జిల్లా వడ్డెర సంఘం కులస్తుల సమస్య పరిష్కారం కోసం సీఎం జీపీటీ సీఎంలకు జిల్లా ఎమ్మెల్యేలకు పోస్టల్ ద్వారా వినతి పత్రాలు. బనగానపల్లెలో రోజురోజుకు రెచ్చిపోతున్న దొంగల షాపుకు తాళం వేస్తే చోరీ పోలీసులకు సవాల్గా మారిన దొంగల బీభత్సంతో హడలెత్తిపోతున్న పట్టణవాసులు. నంద్యాల విద్యుత్ శాఖ సిబ్బంది లైన్మెన్లకు ప్రమాదాలపై అవగాహన. లైన్మెన్ వద్ద ఆర్త్ రాడ్ లేకుండా విధులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు రామయ్య హెచ్చరిక. మైనర్ బాలిక వాసంతి ఆచూకీ విషయమై జిల్లా కలెక్టర్ ని కలిసిన ఎంవీఆర్పీఎస్ మహిళా నేతలు బోయ భారతి. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సమస్యల నిలయంగా మారిన వార్డుల ప్రతి సమస్యను పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తాం ఎన్ఎండి ఫిరోజ్. ఆలగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వద్ద ఎవరైనా స్టాంప్ రైటర్లు అధిక ధరలకు విక్రయిస్తే నేరుగా తమ దృష్టికి తీసుకురండి. వారిపై చర్యలు తప్పవు. ఊరు తెలియదు పేరు తెలియదు ఒక మనిషి రైల్వే స్టేషన్ లో కాలు నొప్పితో బాధపడుతూ పడిపోవడంతో వెంటనే స్పందించిన ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ.